హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అద్దరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందండి. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా దసరా కానుకగా 10,000 రూపాయలు చొప్పున ఇవ్వబోతుంది ఏపీలోని కూటమి ప్రభుత్వం. దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అనేది తాజాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగిందండి. ఈ వీడియోలో దీనికి సంబంధించినటువంటి సమాచారం మొత్తం కూడా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి ఎండింగ్ వరకు కూడా క్లియర్గా చూడండి. అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం ద్వారా ఖచ్చితంగా 10 మందికి అయితే ఉపయోగపడుతుంది. ఇక వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే కనుక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు అద్దరిపోయే 2 శుభవార్తలు అయితే ప్రకటించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరూ కూడా నిజంగానే పండగ చేసుకునే సమయం అయితే వచ్చేసిందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు దసరా పండుగ కానుకగా 10,000 రూపాయలు చొప్పున ఇవ్వబోతున్నట్లయితే ప్రకటించారండి. మరి ఈ 10,000 రూపాయలు అనేవి ఏ పథకం పేరిట ఇస్తున్నారు, డ్వాక్రా మహిళలందరికీ వర్తిస్తుందా, ఎవరికైనా కొంతమందికి మాత్రమే 10,000 రూపాయలని అందజేస్తారనే పూర్తి సమాచారాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఏపీలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ప్రవేశపెట్టినటువంటి సూపర్ 6 పథకాలను సూపర్ 6 సూపర్ హిట్ అనే విధంగా ప్రతి పథకానికి కూడా అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తుందండి. ఈ సూపర్ 6 పథకాల్లో ఎక్కువ శాతం మహిళలకే పథకాలు అనేవి కేటాయించడం అయితే జరిగిందండి. మహిళల కోసం ఏపీ ప్రభుత్వం అనేక చర్యలు అయితే కార్యక్రమాలు అయితే చేపడుతుంది. మహిళలకు సాధికారత కోసం ఇప్పటికే ఉచిత బస్సు పథకం, శ్రీశక్తి పథకం పేరిట ఉచిత బస్సు పథకం అయితే ప్రవేశపెట్టిందండి. అదేవిధంగా ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి ఇలాంటి పథకాలు ఎన్నో కూడా అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తుందండి. అదేవిధంగా మహిళలను ఆర్థికంగా కూడా అభివృద్ధి చేసేలా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే విధంగా కృషి అయితే చేస్తుందండి. అయితే తాజాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలోని కలెక్టర్ సదస్సులో మాట్లాడుతూ కుటుంబంలో హోమ్ మినిస్టర్ ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ఒక మహిళలే అని, వారు కుటుంబాన్ని అన్ని రకాలుగా సమర్థవంతంగా తీర్చిదిద్దుతున్నారని, అటువంటి మహిళలకు మరింత చేయూతనిచ్చేందుకు మరొక కొత్త పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళలందరికీ కూడా ఊరటనిచ్చే విధంగా ఒకేసారి 2 శుభవార్తలు అయితే వెల్లడించారు. మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు దసరా పండుగ కానుకగా డ్వాక్రా మహిళలందరికీ కూడా ప్రవేశపెట్టబడుతున్నటువంటి 2 శుభవార్తలు ఏంటి చూసుకున్నట్లయితే కనుక ఆర్థికంగా మహిళలకు చేయూత అందించే విధంగా ప్రభుత్వం అయితే డ్వాక్రా సంఘాలకు శ్రీనిధి బ్యాంక్ లింకేజ్ రుణాలు అయితే అందిస్తుందండి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కోసం కూడా ఒక వినూత్న ఆలోచన అయితే చేశారండి. ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా మహిళల స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం ఒక కొత్త ఆలోచన అయితే చేపట్టింది. ప్రతి కుటుంబం నుంచి కూడా ఒక వ్యాపారి వచ్చే విధంగా కుటుంబం ఒక వ్యాపారి నినాదాన్ని అయితే తీసుకొచ్చిందండి. అంటే మన రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా వినూత్న ఆలోచన అయితే చేపట్టింది. ఈ యొక్క కుటుంబం ఒక వ్యాపారి అనే కొత్త ఆలోచన ద్వారా డ్వాక్రా మహిళలకు ఆర్థికంగా నిలదొక్కునే స్వయం ఉపాధిని పొందే అవకాశం కూడా కల్పిస్తారు. అంటే వారి ఆదాయం పెంచేలా కేంద్రంతో కలిసి అడుగులు వేస్తున్నారు. ఈ డ్వాక్రా సంఘాల్లో ఎవరైతే ఆసక్తి కలిగినటువంటి మహిళలు ఉంటారో వారందరికీ కూడా వారందరినీ చిన్న వ్యాపారస్తులుగా, అదేవిధంగా యూనిట్లుగా సబ్సిడీలతో రుణాలు అయితే వారందరికీ కూడా అందించబోతుందండి. అంటే వారికి ఒక ఉపాధి కోర్సులో శిక్షణ అయితే ఇవ్వబోతున్నారు. అదేవిధంగా శిక్షణతో పాటుగా రుణాలు కూడా అయితే ఉచితంగా అయితే ఇవ్వబోతున్నారండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ కూడా ఈ యొక్క శ్రీనిధి లోన్స్ అయితే ఇవ్వబోతున్నారండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి డ్వాక్రా మహిళకు కూడా ఈ యొక్క శ్రీనిధి పథకం ద్వారా లోన్స్ అయితే ఇస్తున్నారండి. ఈ యొక్క శ్రీనిధి పథకానికి ఈ విధంగా దరఖాస్తు చేసుకోవాలంటే రేపు ఈ యొక్క సెప్టెంబర్ 20వ తారీఖు నుంచి ఈ యొక్క శ్రీనిధి పథకానికి అయితే మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ శ్రీనిధి పథకం ద్వారా డ్వాక్రా మహిళలందరికీ కూడా 3 లక్షల వరకు కూడా లోన్స్ అయితే ఇవ్వబోతున్నారండి. మరి డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ యొక్క శ్రీనిధి పథకం ద్వారా 3 లక్షల వరకు రుణాలు పొందాలి అంటే ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలంటే మీ గ్రూప్లో ఉన్నటువంటి సీసీలు ఈ యొక్క శ్రీనిధి పథకానికి సంబంధించినటువంటి రుణాలు అయితే ఇవ్వడానికి దరఖాస్తు అయితే వాళ్ళే చేస్తారండి. మీ యొక్క సీసీ ద్వారా ఈ శ్రీనిధి పథకానికి మీరు దరఖాస్తు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా 3 లక్షల వరకు కూడా మీరైతే లోన్ అయితే తీసుకునే అవకాశం ఉందండి. ముందుగా వచ్చేసి మీ యొక్క డ్వాక్రా గ్రూప్లో మీ యొక్క సంఘంలో 10 మంది సభ్యులు అయితే ఉండడం జరుగుతుంది. ఈ 10 మంది సభ్యుల్లో 3 మీరే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఎందుకంటే ఈ యొక్క శ్రీనిధి పథకం ద్వారా ఈ సంవత్సరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క గ్రూప్ నుంచి 3కి ఈ యొక్క శ్రీనిధి పథకం ద్వారా 3 లక్షల రూపాయల లోన్స్ అయితే ఇచ్చే విధంగా ప్రణాళిక అయితే రూపొందించారండి. అదేవిధంగా 2026 జనవరి నెల నుంచి ఈ 3కి ఎవరైతే ఈ సంవత్సరం శ్రీనిధి పథకం ద్వారా 3 లక్షలు రుణాలు అయితే పొందారో ఆ 3ని మినహాయించి మరొక 3కి ఈ యొక్క శ్రీనిధి పథకం ద్వారా రుణం తీసుకునే అవకాశం అయితే కల్పిస్తారండి. తరువాత సంవత్సరం గ్రూపులో మిగిలినటువంటి 4 సభ్యులకు ఈ యొక్క శ్రీనిధి పథకం ద్వారా 3 లక్షల వరకు రుణం తీసుకునే అవకాశం అయితే కల్పించబోతున్నారండి. ఈ విధంగా గ్రూప్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క శ్రీనిధి పథకం ద్వారా 3 లక్షల వరకు కూడా రుణం తీసుకునే అవకాశం అయితే కల్పించబోతున్నారండి.
ఈ విధంగా శ్రీనిధి అనే పథకం ద్వారా గ్రూపులో ఉన్నటువంటి 10 మంది సభ్యులకు కూడా ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు చొప్పున లోన్స్ తీసుకునే సౌకర్యం అయితే కల్పించబోతున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే ఈ యొక్క శ్రీనిధి పథకం ద్వారా మీ యొక్క గ్రూప్లో నుంచి 3 సభ్యులను ఎంపిక చేసి ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు చొప్పున ముగ్గురికి 9 లక్షల రూపాయలను శ్రీనిధి పథకం ద్వారా ఇవ్వబోతున్నారు. కాబట్టి రేపు సెప్టెంబర్ 20వ తారీఖు నుంచి మీ యొక్క సీసీని సంప్రదించి మీ యొక్క ముగ్గురికి కూడా ఈ యొక్క శ్రీనిధి పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ యొక్క శ్రీనిధి పథకం పైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరొక కీలక మలుపు అయితే తీసుకొచ్చారండి. ఎవరైతే ఈ యొక్క 3 సభ్యులకు మాత్రమే ఈ యొక్క శ్రీనిధి పథకం ద్వారా లబ్ధి చేకూర్చి మిగిలిన సభ్యులకి ఎటువంటి లబ్ధి చేకూర్చరా, వారికి మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా ఎటువంటి లోన్లు సౌకర్యం కల్పించరా అని చెప్పేసి చాలా మంది ప్రశ్నించడం అయితే జరిగిందండి. దీని గురించి కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. ఎవరైతే ఈ సంవత్సరం 3 సభ్యులను సెలెక్ట్ చేసి వారికి ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు చొప్పున శ్రీనిధి లోన్లను అయితే దరఖాస్తు చేసుకుంటారో ముగ్గురికి 3 లక్షల చొప్పున 9 లక్షలు అయితే లబ్ధి చేకూరుతాయి. కాబట్టి ఆ 9 లక్షలని ఈ సంవత్సరం 10 మంది కూడా పంచుకునే విధంగా అయితే రూపకల్పన అయితే చేయడం జరిగిందండి. ఇప్పుడు అవకాశం కల్పిస్తున్నటువంటి ఈ యొక్క శ్రీనిధి లోన్స్ అనేవి ఖచ్చితంగా మీ యొక్క అవసరాల మీద ఆధారపడి ఉంటాయండి. ఈ 10 మంది సభ్యుల్లో ఖచ్చితంగా వీళ్ళకి అవసరం అనుకున్న వాళ్ళైతే ఈ 3 తీసుకోవచ్చండి. లేదు మా 10 మందికి అవసరం అనుకుంటే కనుక ఆ వచ్చేటువంటి 9 లక్షల్ని ఈ 10 మంది కూడా పంచుకోవచ్చండి. నెక్స్ట్ సంవత్సరం వచ్చేటువంటి మళ్ళీ 9 లక్షల్ని మళ్ళీ 10 మంది పంచుకునే విధంగా అయితే మనకు అవకాశం అయితే కల్పిస్తున్నారండి చంద్రబాబు నాయుడు గారు. కేవలం మహిళలకు ఆర్థికంగా చేయూతనివ్వాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఎటువంటి వడ్డీ లేకుండా ఒక్కొక్క గ్రూప్కి 9 లక్షల రూపాయల చొప్పున మన ఏపీ ప్రభుత్వం అయితే ప్రవేశపెడుతున్నారండి. ఈ యొక్క శ్రీనిధి లోన్స్ ద్వారా ఎవరైతే 9 లక్షల వరకు ఏ గ్రూప్ మెంబర్స్ అయితే 9 లక్షల వరకు కూడా లబ్ధి పొందుతారో వారు ఎటువంటి వడ్డీ కట్టనవసరం లేదండి. కానీ ఎంతైతే తీసుకుంటారో 3 లక్షలు తీసుకున్న వారు ఖచ్చితంగా నెలకి 3,000 రూపాయలు చొప్పున ఆ మొత్తం అయితే క్లియర్ చేయాల్సి ఉంటుందండి. అదేవిధంగా ఈ యొక్క శ్రీనిధి లోన్స్తో పాటుగా మరొక కానుక అయితే ఇవ్వబోతున్నారండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వాళ్ళకి దసరా పండుగ కానుకగా 15,000 రూపాయలు అయితే ఇవ్వబోతున్నారండి. అయితే ఈ 10,000 అనేవి ప్రతి గ్రూప్కి రావండి. ఎవరైతే ఏ గ్రూప్ సభ్యులైతే ఏ గ్రూప్ అయితే ప్రతి నెల కూడా 5వ తారీఖు లోపు ఈ యొక్క డబ్బులను అయితే పొదుపు డబ్బులను కానీ అప్పు డబ్బులను కానీ ఖచ్చితంగా కట్టుతున్నారో వారికి మాత్రమే ఈ యొక్క ఎటువంటి పెండింగ్లు లేకుండా ప్రతి నెల డబ్బులు జమ చేసుకుంటున్నటువంటి మహిళలకు ఆ యొక్క గ్రూపులకు 10,000 రూపాయలు చొప్పున అయితే ఇవ్వబోతున్నారండి. ఇంకా ఈ 10,000 రూపాయలు అనేవి ప్రతి గ్రూప్కి ఏ గ్రూప్ అయితే ప్రతి నెల 5వ తారీఖు లోపు డబ్బులు అనేవి జమ చేస్తారో తన యొక్క అప్పు కానీ పొదుపు కానీ కట్టేసుకుంటారో వారికి దసరా పండుగ కనుక 15,000 రూపాయలు అయితే ఇవ్వబోతున్నారండి. అయితే ఈ 10,000 కూడా చెక్ రూపంలో అయితే ఇవ్వబోతున్నారండి. మనకి గతంలో ఏ విధంగా అయితే మహిళల కోసం డ్వాక్రా మహిళల కోసం పసుపు కుంకుమ కానుకగా డబ్బులు అయితే ఇచ్చేవారో అదే విధంగా ఈ యొక్క దసరా పండుగ కానుకగా డ్వాక్రా మహిళలందరికీ కూడా 15,000 రూపాయల చెక్లు అయితే పంచబోతున్నారండి. కాబట్టి దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా సంఘాల సీఏలు అందరికీ కూడా ఒక కాన్ఫరెన్స్ రూపంలో తెలియజేయబోతున్నారండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ విధంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందరికీ అందిస్తూ ఉంటాను. వీడియో అయితే మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నానండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైతే వీడియో అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారో వారందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.